అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. సిఆర్డీఏ రద్దుతో ఎంతోమందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన వాళ్ళలో మన జనసేన బాలాజీ అని పిలిచే ఈ జనసేన బాలాజీ మరి సిఆర్డీఏ రద్దు జరగడంతో తన ఉద్యోగం పోయింది. అలాగే 1300 మంది సిఆర్డీఏ రద్దు చేయడంతో 1300 మందికి ఉపాధి లేకుండా రోడ్ల మీద ఏం చేయాలో, కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లో అయితే చాలామంది రోడ్డు మీద పడటం జరిగింది. ఈ విషయంపై బాలాజీని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు ఎందుకు ఈయన ఆ విషయాన్ని పురస్కరించుకుని ఈయన ఆ రోజు నుంచి 150 రోజులుగా ఒక బండి వేసుకుని దాని మీద పూర్తిగా బాక్స్ పెట్టుకుని తన ఇల్లు ఎక్కడైతే అక్కడ రోడ్ల మీదే స్నానాలు చేస్తూ, రోడ్ల పక్కన టిఫిన్లు చేస్తూ, భోజనాలు చేస్తూ ఈయన స్వయాన పవన్ కళ్యాణ్ కూడా కలవటం జరిగింది. అదేవిధంగా మరి ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి, రాష్ట్రం అభివృద్ధి నుంచి దూరం అవుతుంది అన్న విషయాన్ని ప్రజలకి ఇంటింటికి వెళ్ళి చెప్పే ప్రయత్నంలో ప్రచారంలో భాగంగా మనకు బాలాజీ ఈరోజు మచిలీపట్నంలో అంబటి రాయుడు ప్రోగ్రాంలో మనకు కలవటం జరిగింది. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి, ఏం జరిగింది? చేతులు బాగులు పెట్టండి. నా పేరు బాలాజీ అండి. రాష్ట్రంలో ఈ నిరంకుశత్వ పాలన ఎక్కువైపోయిందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాంచి సిఆర్డీ రద్దు చేసిన తర్వాత కొంతమంది చాలామంది అన్యాయం అయిపోయింది. మాకైతే 1300 మంది డ్రైవర్లు ఉద్యోగాలు పోయినాయి. మేము ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వెళ్ళి అక్కడక్కడ పనులు చేసుకుని వచ్చాము. ఇప్పుడు 3 నెలల బట్టి సెలవు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి దింపాలి, కనీసం ప్రజల్లో అవగాహన చేయాలని, ప్రజల్లో మార్పు రావాలి, జనసేన బీజేపీ టీడీపీ కూటమి గెలవాలని ప్రజల్ని అప్డేట్ చేస్తున్నానండి. తెలివితేటలుగా ఉండండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మనం బాగుపడాలన్నా, ఏది చేయాలన్నా సమర్థులు ఎన్నుకున్నాం, నిజాయితీ పనులు ఎన్నుకున్నాం అని నేను ప్రజల్ని అప్డేట్ చేస్తున్నానండి. అందులో భాగంగా ఇవాళ మచిలీపట్నం వచ్చాను. మరి చాణక్య మీడియా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను రాష్ట్ర పర్యటన చేసిన తర్వాత ప్రజల్లో ఎక్కడికి వెళ్ళి బ్రహ్మరథం పడుతున్నారు. 170 ఛానల్లో 150 పైన వచ్చేటట్టుగా ప్రజలందరూ ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. రేపు 13వ తారీఖున ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలని, ఓటు అనేది ఒక అమ్మ లాంటిదని, పవిత్రమైన అమ్మని అమ్ముకోవద్దని నేను గట్టిగా చెబుతాం జరిగిందండి. అయితే పవన్ రావాలి అని నేను ప్రతి ఊళ్ళో చెప్తున్నా. పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో రాష్ట్ర పర్యటన చేశాను. ఏ గ్రామం వెళ్ళినా సమస్యలే. మాకు అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఆఖరికి మహిళలకి మల విసర్జన కూడా లేవు. రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా వ్యక్తిత్వ మరుగుదొడ్లు లేకుండా చేశారు. డెవలప్మెంట్ లేదు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు, అటు బెంగళూరు, మద్రాసు, చెన్నై ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక పనులు లేక కనీసం గుండు సూది కడ్రాయిల కంపెనీ కూడా తిరిగి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతున్నారు ప్రజలంతా. సరే, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఎన్ని రోజులుగా మీరు ఏ ప్రాంతాలు తిరిగారు? నేను మొత్తం రాష్ట్ర పర్యటన చేశానండి. నాగార్జున ఇచ్చాపురం వెళ్ళాను. ఇచ్చాపురం నుంచి మళ్ళీ బందర్ వచ్చానండి. ఇప్పుడు పిఠాపురం బయలుదేరి వెళ్ళిపోతున్నాను. రేపూరుతో ఆఖరు కాబట్టి రేపు ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ ఆయనతో పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రజలు ఒక ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలని అక్కడ ప్రజల్ని అప్డేట్ చేయడానికి వెళ్తున్నాను. పిఠాపురం బయలుదేరుతున్నాను. గత 110 రోజులుగా ప్రచారం ప్రారంభించిన బాలాజీ రేపటితో తన ప్రచారాన్ని ముగిస్తున్నాను అని చెప్తున్నారు. రేపు పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి అక్కడి నుంచి తన ఊరు వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేసే దిశగా బయలుదేరుతానని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులుగా ఏదైతే బాలాజీ కష్టపడి ప్రజలందరినీ ప్రచారంలో భాగంగా అందరికీ తెలియజేశారో తన ఆశ నెరవేరాలని కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.